ఓం శాంతి. ఏ విధంగానైతే వర్తమాన యుగంలో విశేష వ్యక్తులను ఆహ్వానించే సమయంలో మెడలో సుగంధభరితమైన పుష్పాల మాలను వేసి స్వాగతం పలుకుతారు. తరచుగా ప్రేమతో తిరిగి ఆ మాలను వారికి ఇచ్చేస్తారు. అదేవిధంగా నిందించే గృహస్థి ఆత్మకు గుణాల రూపి మాలను ధరింపచేస్తే ఆ ఆత్మ కూడా తిరిగి స్వతహాగా రత్నాలనే గుణాలతో సన్మానం చేస్తుంది. ఎందుకంటే నిందించే వారికి అందంగా తయారు చేసిన గుణరూపి మాలని వారి మెడలో వేయటం అంటే జన్మ జన్మాంతరాల కోసం భక్తుడిగా చేసుకోవటమే. ఇవ్వటమే అనేక వంతులు తీసుకోవడంతో సమానం. ఈ విశిష్టత ఆత్మను ఇష్టదేవత్వం మహానత కిరీటాన్ని ధరింపజేస్తుంది. మనస్సు మరియు బుద్ధి ఎల్లవేళలా శుభంగా, శుద్ధంగా, శక్తిశాలిగా ఉంటే చెడ్డవారు కూడా మారిపోతారు. కఠిన మనస్సు గలవారు కోమలంగా మారిపోతారు. అంధకారం కూడా ప్రకాశంలోకి మారుతుంది. కర్మక్షేత్రంలో నలుమూలలా ఎంత అన్యాయం, ఇవన్నీ అవినీతి కనిపిస్తున్నాయి. బుద్ధి సేవలో ఎంత బిజీగా అయినా ఉండొచ్చుగాక ఈ క్షణాలలోనే అశరీరిగా అయ్యే అభ్యాసం చేయండి. ఇదే పరీక్ష యొక్క వాస్తవిక సమయం. సత్యంగా చేసే సేవ ఎప్పుడూ బంధనంగా అవ్వదు. యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉండే ఆత్మ సేవ చేస్తూ కూడా అంతర్గతంగా చాలా తేలికగా ఉంటుంది. నిర్వీకారం, స్వతంత్రం మనస్సుతో ఉంటుంది. సేవ ఎక్కువగా ఉంది, అందుకే నేను అశరీరిగా కాలేను, అలా కాదు కదా. గుర్తుంచుకోండి, ఈ సేవాధారి, ఈ సేవ నాది కాదు, ఇది స్వయంగా పరమాత్ముడు తండ్రి నాకు ఇచ్చిన బాధ్యత. ఎక్కడైతే బాధ్యత గల బాబా ఉంటారో అక్కడ ఆత్మ ఎల్లవేళలా నిర్బంధనంగా ఉంటుంది. ఇష్టదేవిగా, మహాన్ ఆత్మలుగా కావాలి.